Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము లో AMH గురించి మాట్లాడుకుందాము. AMH అంటే అసలు ఏం ఇండికేట్ చేస్తుంది, ఈ టెస్ట్ అనేది ఎలా చేస్తారు, ఎప్పుడు చేయించుకోవాలి, ఈ టెస్ట్ నుంచి వచ్చే రిజల్ట్ అనేది మనము ఎలా రిలేట్ చేసుకోవాలి. సో AMH అనే బ్లడ్ టెస్ట్ ఏంటి అంటే నార్మల్గా ఇది ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. జనరల్గా శాంపుల్ అనేది డ్రా చేసి ల్యాబ్కి అనేది పంపిస్తారు. అండ్ ఆడవారికి చేసే ఈ టెస్ట్ అనేది ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ AMH టెస్ట్ అనేది చేస్తారు. AMH అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ అనేది ఈ టెస్ట్ అనేది ఎప్పుడు చేయాలి, మెన్స్ట్రువల్ సైకిల్లో పర్టిక్యులర్ డేట్స్ ఏమైనా ఉంటాయా? జనరల్గా చాలా టెస్ట్లు అనేవి కొన్ని హార్మోన్ టెస్ట్లు చేసేవి డేట్ వచ్చాక 5 రోజుల లోపల అనేది చేస్తుంటాం. సో అలా దీనికి ఏమైనా అప్లికబులా, లేకపోతే ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చా? సో AMH టెస్ట్కి జనరల్గా డే అనేది ఏమీ అవసరం లేదు, స్పెసిఫిక్ ఏమీ కాదు. మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎప్పుడున్నా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేట్ ఈ టెస్ట్కి అనేది మీరు వెళ్ళొచ్చు. తర్వాత వచ్చేసి నార్మల్ వాల్యూస్ అనేది ఏంటి, ఈ టెస్ట్ అనేది చేసినప్పుడు 2 నుంచి 4 వరకు ఉండడం అనేది జనరల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వారికి అలా ఉంటే బెటర్. ఇలా కాకుండా వాల్యూ అనేది బాగా తగ్గింది, 2 కన్నా తక్కువగా ఉంది, 1 ఉంది, 0.5 ఉంది, 0.1 ఉంది, ఇలా ఉంది అంటే అప్పుడు మీ AMH లెవెల్స్ అనేవి తగ్గాయని అర్థం. అంటే ఏం ఇండికేట్ చేస్తుంది అది అంటే మీ బాడీలో ఎగ్ నంబర్ అనేది తగ్గింది అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. జనరల్గా ఎందుకు తగ్గుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. నార్మల్గా ఏజ్ రిలేటెడ్ అనేది ఆడవారికి ఎగ్స్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు ఏజ్ ఎలా అయితే మనము రివర్స్ చేయలేమో, అదేవిధంగా ఎగ్ నెంబర్ అనేది తగ్గినప్పుడు కూడా దాన్ని రివర్స్ అనేది చేయలేం. అది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాల్సిన అవసరము అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బయోకెమికల్గా మనము చేస్తున్న టెస్ట్, క్లినికల్గా కూడా దాన్ని మనం కోరిలేట్ చేసుకోవాలి. ఎలా అనేది అంటే ఇప్పుడు మీ సైకిల్ లెంత్ అనేది ఎలా ఉంది, పీరియడ్స్ అనేవి ముందు 30 డేస్కి వచ్చి ఇప్పుడు 25 డేస్కే వస్తున్నాయా, అలా డేస్ ఏమైనా తగ్గుతున్నాయా అనేది గమనించుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది స్కాన్ చేసినప్పుడు ఓవరీస్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి కనపడుతున్నాయి అనేది కౌంట్ చేసుకోవాలి. రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వారికి అట్లీస్ట్ ఎంతకాలైనా కానీ ఒక 6 to 8 అన్నా కానీ ఒక ఓవరీలో ఉండాలి. ఇలా కాకుండా నంబర్ ఏమైనా తగ్గిందా, జస్ట్ 4 కనిపిస్తున్నాయా, లెస్ దాన్ 4 కనపడుతున్నాయా, 1, 2 అలా కనపడుతున్నాయా అనేది చూసుకోవాలి. చాలామందికి ఒక క్వశ్చన్ ఏముంటుంది అంటే మా AMH తగ్గిపోయింది అంటే అసలు మాకు ప్రెగ్నెన్సీ అనేది రాదా, న్యాచురల్గా అనేది మేము అసలు ట్రై చేయలేమా అనేది వాళ్ళ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి అసలు ఎటువంటి ప్రూఫ్ అనేది ఏమీ లేదు. ఈవెన్ AMH అనేది తగ్గిన తర్వాత కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయి. బట్ మనకేంటి అంటే ఈ AMH అనేది ఒక రెడ్ ఫ్లాగ్ లాగా, అంటే మనకి ఒక టైం లిమిట్ అనేది అది సెట్ చేస్తుంది. ఈ టైంలో అనేది మీరు చేసుకోవట్లేదు అంటే ఇంకా ఎగ్ నెంబర్ తగ్గిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ డ్రాస్టికల్గా తగ్గిపోయాయి అంటే అప్పుడు డోనార్కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుంది. అందుకు అక్కడి వరకు మనం వెళ్ళకుండా ఫస్ట్ టైం ఇది తగ్గింది అంటే మీకే ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసాము అంటే మనకి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది మీ నంబర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ మ్యారిటల్ లైఫ్, వేరే ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి, హస్బెండ్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, ఇవన్నిటిపైన చూసిన తర్వాతనే మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తే బెస్ట్ అనేది నిర్ణయిస్తాం. సో ప్రతి ఒక్కరికి AMH తగ్గగానే IVFకి వెళ్తాము అన్నట్టుగా ఉండదు. AMH తగ్గిన తర్వాత కూడా మీ నంబరు ఇవన్నీ చూశాక, వేరే ఫ్యాక్టర్స్ అనేవి చూశాక IUI వెళ్ళగలరా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్.
సో ఐయుఐకి ఒకవేళ ప్రాబ్లం ఏమీ లేదు, బాగానే ఉంది, వెళ్ళొచ్చు అంటే 1 or 2 సైకిల్స్ ఐయుఐ కూడా ట్రై చేయొచ్చు. దాని తర్వాత ఒకవేళ దాంట్లో అవ్వడం లేదు అంటే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఒకవేళ ఎగ్ నెంబర్ అనేది చాలా అలార్మింగ్గా తగ్గింది, మీకు కనబడుతున్నాయి ఓన్లీ 2 ఇలాగే కనబడుతున్నాయి అంటే మాత్రం టైం అనేది వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అండి. ఇది దేనికి అంటే మీ బయోలాజికల్ చైల్డ్ అనేది మీకు రావడానికి మాత్రమే మనకి ప్రయత్నము అనేది. సో ఏ విధంగా అయినా కానీ చేసినా కానీ మీ జీన్స్ అనేవి మీకు మెయింటైన్ అవుతాయి కాబట్టి ఐవీఎఫ్ అనేది చేయించుకుంటే అర్లీగా మీకు తగ్గే కన్నా ముందే అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది అంటే నెక్స్ట్ అప్పుడు తగ్గిన తర్వాత అయినా కానీ ఒక చైల్డ్ ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి ఈ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుందండి. సో జస్ట్ ఏఎంహెచ్ అనేది తగ్గిపోయింది అనగానే టెన్షన్ పడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఇప్పుడు మన ట్రీట్మెంట్స్ అనేవి అడ్వాన్స్ అయిపోయాయి కాబట్టి చాలా ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఓన్లీ ఒక విషయం ఏంటి అంటే ఎగ్ నంబర్ తగ్గింది అంటే అది మళ్ళీ పెంచడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ అనేవి లేవు. కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పిఆర్పి ఇంజెక్షన్స్ ఇలాంటివి. బట్ దీనికి ఏంటి అంటే ఏ స్టడీ కూడా సిగ్నిఫికెంట్గా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ఓవరీస్లో తీసుకున్న తర్వాత ఫాలికల్ నంబర్ ఇంక్రీజ్ అయ్యింది అన్నట్టుగా ప్రాపర్గా ఏమీ లేవు, అంటే పక్కాగా ఏమీ లేవన్నమాట. ఇలాంటి స్టడీస్ అనేవి అన్నీ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉన్నాయి. అందుకు ఆల్రెడీ తగ్గింది అంటే జస్ట్ గో ఫర్ ది ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ అవైలబుల్, లైక్ ఐయుఐ అయినా ఐవీఎఫ్ అయినా ఇలాంటి ట్రీట్మెంట్స్ మీరు చేయించుకొని తొందరగా మీకు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ అనేది వచ్చేసింది అంటే అప్పుడు మనకి ఏఎంహెచ్తోని ఎటువంటి సంబంధము అనేది లేదండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ డాక్టర్తోని డిస్కస్ చేశాకే ట్రీట్మెంట్స్ అనేవి డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.